లాప్లాస్ ట్రాన్స్‌ఫార్మ్స్‌లో నెక్స్ట్ మోడల్స్ కొన్ని చూద్దాం. ఫస్ట్, ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ చూస్తే ఇక్కడ ఎలా ఇస్తారంటే, ముందు e⁻at అని ఇచ్చి, తర్వాత ఒక ఫంక్షన్ ఇస్తారు f(t) అని. e⁻at ఇంటూ f(t) అని ఉంటది. అంటే ఎలా అంటే e⁻at అంటే -3t ఇచ్చారిక్కడ. f(t) అంటే 2 cos 5t మైనస్ 3 sin 5t అని ఇచ్చారు. ఇంకా ఇలా కూడా ఇవ్వచ్చు రివర్స్‌లో. e⁻at ఏ ప్లేస్‌లో అయినా రావచ్చు. కానీ మల్టిప్లికేషన్ అయ్యి ఉండాలి. సో, ఒకవేళ ఇలా e⁻at అంటే a అంటే ఒక కాన్స్టెంట్. ఇలా ఇచ్చినప్పుడు మనం లాప్లాస్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫ్ f(t) చేసి తర్వాత s ప్లేస్‌లో s-a రాస్తాం. a అంటే ఏం లేదు, ఇక్కడ a వాల్యూ -3 ఇచ్చారు. ఇక్కడేమో 2, ఇక్కడ 3. అవి a వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ సమ్ చూడండి. e⁻−3t ఉంది కదా! ఇక్కడ మనం లాప్లాస్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫ్ ఈ f(t) వాల్యూ అంతా రాసేసుకొని, ఈ మొత్తానికి s చేంజెస్ టు s-3 ఇలా చేంజ్ చేసాం. ఈ s-3 ఇలా s+3 అవుతుంది. దీనికి లాప్లాస్ ట్రాన్స్‌ఫర్మేషన్ చేసేస్తాం. ఇక్కడ లాప్లాస్ ట్రాన్స్‌ఫర్మేషన్ చేశాక s ప్లేస్‌లో s+3 అని రాసుకుంటాం. ఇదిగో ఇక్కడ 2s అని ఉంటే 2 ఇంటూ s+3 అని రాస్తాం. ఇక్కడ s² అని ఉంటే s+3 హోల్ స్క్వేర్. ఇలా రాసి మనం సింప్లిఫై కావాల్సితే చేసుకోవచ్చు. లేకపోతే ఇలా వదిలేసినా పర్లేదు. సేమ్ ఇదే మోడల్‌లో ఇక్కడ cos² ఇచ్చారు f(t) వాల్యూ. ఇక్కడ a వాల్యూ ఈక్వల్స్ టు 2. ఇలా చేసేసుకుంటాం. ఆల్రెడీ ప్రీవియస్‌గా చెప్పాను. cos²at అనొస్తే ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ యూజ్ చేసుకొని ఇలా చెయ్యాలని చెప్పాను కదా! సేమ్ అదే మోడల్‌లో చేస్తాం. ఇక్కడ s వచ్చినప్పుడు s ప్లేస్‌లో s-2 వేస్తాం. ఫైనల్‌గా ఆన్సర్ ఇలా వస్తుంది. నెక్స్ట్ సమ్ √t ఇంటూ e⁻3t. e⁻3t అని ఉంది కదా! అది s చేంజెస్ టు s-3 అని రాసేసుకుంటాం. మిగిలినది లాప్లాస్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫ్ √tని t⁻1/2 అని రాసుకుందాం. ఇక్కడ మనకి t⁻n అని ఒక ఫార్ములా ఉంది కదా! లాప్లాస్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫ్ t⁻n. ఒకవేళ ఇంటీజర్స్ అయితే n⁻n/s⁻n+1. 0, 1, 2, 3 అండ్ సో ఆన్ ఇలా వాల్యూస్ వస్తే n⁻n/s⁻n+1. ఇలా ఫ్రాక్షన్ ఫార్మ్‌లో ఉంటే గామా n+1 అని యూజ్ చేస్తాం. ఇక్కడ n వాల్యూ 1/2. సో, గామా 1/2 + 1. డినామినేటర్‌లో s⁻n+1 ఇలా యాజ్ ఇట్ ఈజ్ వేస్తాం. నెక్స్ట్ గామా n+1 అని ఉంటే స్పెషల్ ఫంక్షన్స్‌లో ఆల్రెడీ మనకు ఫార్ములా ఉంటది. గామా n+1 ఈక్వల్స్ టు n ఇంటూ గామా n. సో, అలాగా n వాల్యూ 1/2 కాబట్టి 1/2 ఇంటూ గామా 1/2.
ఇంకోటి s ప్లస్‌లో s-3 రాసేసుకున్నాం. ఈ 1/2 ప్లస్ 3 3/2 అవుతుంది. నెక్స్ట్ గామా 1/2 అనుంటే రూట్ పై ఇది కూడా స్పెషల్ ఫంక్షన్స్‌లో వస్తుంది. సో, లాస్ట్‌కి ఆన్సర్ 1/2 ఇంటూ రూట్ పై బై s-3 పవర్ 3/2. నెక్స్ట్ మోడల్స్. ఇక్కడ హైపర్బోలిక్ ఫంక్షన్ ఉంటే డినామినేటర్‌లో మైనస్ రావాలని చెప్పాను కదా! ఇక్కడ కాస్ ఉంటే s, సైన్ ఉంటే ఏ వాల్యూ. సో, లాస్ట్‌కి మనకి ఆన్సర్ ఇలా వస్తుంది. సేమ్ ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పినట్టే ఇవి కూడా చేస్తాం. ఇక్కడ హైపర్బోలిక్ ఇచ్చారు. సో, ఇక్కడ మైనస్ ఏస్తున్నాం.